భయం పోవాలంటే దేవుడి కథ ఇనాల. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవరా కథ ఇనాల. ఎస్, గ్లోబల్ టైగర్ ఎన్టీఆర్ మాస్ అవతార్ గురించి చెప్పాలంటే ఒక్క డైలాగ్ సరిపోతుంది. దేవరా సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ మీద పంజా విసిరిన ఎన్టీఆర్ ఇప్పుడు జపాన్ దేశం థియేటర్లలో దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఆ స్టోరీ ఏంటో వినిద్దాం. జపాన్ మార్కెట్ని టాలీవుడ్ స్టార్లు ఎలా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ జపాన్ మార్కెట్ కోసం పోటాపోటీగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ మార్కెట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య పోటీ కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి నటించిన RRR జపాన్లో గ్రాండ్ విజయం సాధించడంతో ఆ ఇద్దరికి ఒక్క సినిమాతోనే ఎనలేని గుర్తింపు దక్కిందట. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మొదటి భాగం జపాన్ రిలీజ్కి రెడీ అయింది. మార్చి 28న చిత్రం జపాన్లో రిలీజ్ అవుతుంది. దీనిలో భాగంగా తారక్ ప్రచారం కోసం 22న జపాన్ బయలుదేరనున్నాడు. అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ మధ్య లండన్లో ఓ ఈవెంట్కి హాజరైన సమయంలో జపాన్కి రావాలని ప్రత్యేకంగా ఓ అభిమాని ఆహ్వానించారు. ఆ సమయంలో తప్పకుండా వస్తానంటూ తారక్ మాట ఇచ్చారు. దేవరా ప్రచారంలో భాగంగా ఇప్పుడు 2 పనులు పూర్తవుతాయి. ప్రచారంతో పాటు అభిమానుల్ని కలిసినట్లు ఉంటుంది. అయితే ఈ సినిమా అక్కడ రిలీజ్కి ముందే గత రాత్రి ప్రత్యేక ప్రైవేట్ ప్రివ్యూ షో వేస్తారు. దీనికి అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. సినిమాకి ప్రివ్యూతో పాజిటివ్ టాక్ వచ్చింది. యంగ్ టైగర్లో మాస్ యాంగిల్కి అక్కడ అభిమానులు బలంగా కనెక్ట్ అయ్యారు. దీంతో థియేట్రికల్ రిలీజ్పై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దేవరా మొదటి భాగం జపాన్లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందనే నమ్మకం తెలుగు అభిమానుల్లో రెట్టింపైంది.